జై శిల ప్రభుపాద. జై శిల ప్రభుపాద అనేది కొంచెం గట్టిగా చెప్పచ్చు. సకులారా, గోపబాల మిత్రులతో కూడి గోవులను తోలుచు కృష్ణ బలరాములు ప్రతి వనమునందు తిరుగునప్పుడు పాలు పితికెడి సమయములో గోవుల వెనక కాళ్లను కట్టివేయు తాళ్లను కొనిపోవుచుందురు. శ్రీకృష్ణుడు వేణునాదము కావించినప్పుడు ఆ మధుర సంగీతము జంగమ జీవులను దిగ్భ్రమకు గురిచేయగా స్థావరములగు వృక్షములు పారవస్యముతో కంపించసాగినవి. ఇది ఎంతయు నిక్కముగా పరమ విచిత్రమైనది. భాష్యము: కృష్ణ బలరాములు గోవులను కట్టివేయు తాళ్లను ఒక్కొక్కప్పుడు తమ శిరములపైన, మరొకప్పుడు తమ భుజములపైన మ్రోయుచుండిరి. ఆ విధముగా వారు గోపబాలుర యొక్క సమస్తమగు ఉపకరణములతో చక్కగా శోభించిరి. కృష్ణ బలరాములు ఉపయోగించిన తాళ్ళు పసుపు వన్నె నారతో చేయబడి 2 చివర్లయందు ముత్యాల గుత్తులను కలిగి ఉండినవి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ఒక్కొక్కప్పుడు వారు ఆ తాళ్లను తమ తలపాగాలగా చుట్టుకొనుచుండిరి. ఆ విధముగా ఆ తాళ్ళు విచిత్రమగు అలంకరణముగా నయ్యను. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గాగోపకైరనువనం నయతోరుధారా వేణుస్వనైకలపదైస్తనుభృత్సు సంఖ్యః. ఆస్పందనం గతిమతాం పులకస్తరూణాం నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రం. సకులారా, గోపబాల మిత్రులతో కూడి గోవులను తోలుచు కృష్ణ బలరాములు ప్రతి వనమునందు తిరుగునప్పుడు పాలు పితికెడి సమయములో గోవుల వెనక కాళ్లను కట్టివేయు తాళ్లను కొనిపోవుచుందురు. శ్రీకృష్ణుడు వేణునాదము కావించినప్పుడు ఆ మధుర సంగీతము జంగమ జీవులను దిగ్భ్రమకు గురిచేయగా స్థావరములగు వృక్షములు పారవస్వముతో కంపించసాగినవి. ఇది ఎంతయో నిక్కమగా పరమ విచిత్రమైనది. హేమనిమై శబ్దం లేని ఒక కోల్ సమ్మర్ అయిపోద్ది. చాలా రోజులు అని చెప్పిన. సో మామూలుగా ఆవులకు పాలు తీసేటప్పుడు వెనక కాళ్ళకి తాళ్ళు కడతారు. ఒక్కోసారి కొన్ని మొండి ఆవులు ఉంటాయి, అవేం చేస్తాయంటే తంతాయి అన్నమాట. అంటే దీన్ని బట్టి అప్పుడు కూడా కొన్ని మొండి ఆవులు ఉన్నాయని మనకు అర్థం అవుతూ ఉంది. సో ఆ తాళ్ళు ఒక్కొక్కసారి కృష్ణ బలరాములు వాళ్ళు తీసేసుకునేవారంట వాటిని. ఒక్కోసారి వాటిని తలకి చుట్టుకునేటువంటి వారు, ఒక్కోసారి భుజాన వేసుకునేటువంటి వారు. అట్లాగా ఈ ఆవులను మేపుకుంటూ బృందావనంలో ఉన్నటువంటి
అన్ని వనాలలో కూడా సంచరిస్తూ ఉన్నారన్నమాట. ఆ సంచరించేటప్పుడు భగవంతుడు మురళీ వాయిద్యాన్ని వాయిస్తూ ఉంటే స్థిరముగా ఉండేటువంటి చెట్లు కూడా అవి ఆ మురళీ వాయిద్యానికి తన్మయత్వము చెంది కంపిస్తూ ఉన్నాయంట. చెట్లు కూడా కంపిస్తూ ఉన్నాయి. మరి జంతువులైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, అవి తిరిగాడేటివి కాబట్టి అవి తన్మయత్వంతో ఆ జంతువులన్నీ కూడా మహాభావనలో ఉన్నాయన్నమాట. ఆ తాళ్ళకి పసుపు వర్ణములో ఉన్నటువంటి దారాలు ఉపయోగించారంట తాళ్ళకి. ఆ చివరగా కొన్ని ముత్యాలు ఉన్నాయి, ముత్యాలు. అవి అదొక రకమైనటువంటి అందంగా భగవంతునికి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, భగవంతుని సేవలో అది ఎంత భౌతికంగా అందము లేకపోయినా కానీ అది ఎప్పుడైతే వినియోగింపబడుతుందో దానికి ఒక దివ్యత్వం వస్తుంది, దానికో దివ్యత్వం వస్తుంది. ఉదాహరణకి భగవంతుడు బృందావనం నుంచి మథురకు వెళ్ళినప్పుడు కుబ్జ ఆమె గూని ఉండింది. భగవంతునితో ఆమె సాంగత్యం చేసిన తక్షణమే ఒక దివ్య స్వరూపంగా మారిపోయింది. భగవంతుడు, అందుకనే మనం ఏంటి అంటే, నేను భగవంతునికి సేవ చేయడం వల్ల భగవంతునికి ఏదో జరుగుతుంది కాదు, నాకేదో జరుగుతుంది. ఆ దివ్యత్వం నాకు వస్తుంది, నేను ఉద్ధరింపబడతాను. బంగారం ఎంత విలువైనదైనా కానీ ఒట్టి బంగారంతో రింగు చేసుకుంటే ఉపయోగం అంత అందంగా ఉండదు. ఆ బంగారానికి ఒక వజ్రాన్ని కానీ ఒక మణిని కానీ కలిపినప్పుడు ఆ బంగారం యొక్క అందం పెరుగుతుంది, అవునా కాదా? సో మనం బంగారం అనుకోవచ్చు, ఆ మణి ఉజ్వల నీలమణి కృష్ణుడు అయి ఉండొచ్చు. ఆ రెండు కలిసినప్పుడే ఆ ఆభరణానికి అందం వస్తుంది. చాలామంది 24 క్యారెట్స్ తోటి నగ చేయించుకున్నా కానీ దానికి రాళ్ళు పొదక్కపోతే అంత ఆకర్షణీయంగా ఉండదు. అది ఆ రాళ్ళు పొదిగినప్పుడే దానికి ఆకర్షణ. అందుకనే ప్రభుపాదులు వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు, సున్నాలు ఎన్ని ఉన్నా కానీ ఒకటి చేరిస్తేనే సున్నాలకన్నిటికీ కూడా విలువ వస్తుంది. అంటే భగవంత్ సంబంధంగా ఏం చేసినా కానీ దాంట్లో దివ్యత్వం ఉంటుంది. భగవత్ సంబంధం లేకుండా ఏం ప్రయత్నం చేసినా ఉపయోగం లేదు. ఒకసారి శ్రీమతి రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా ముత్యాల హారాలు తయారు చేస్తూ ఉన్నారు. కృష్ణుడు చూశాడు. అది కృష్ణుడు చూసి ఆ ముత్యాల హారాలు చాలా చక్కగా ఉన్నాయి, నాకు ఇస్తారా అన్నాడు. రాధారాణి అడిగింది దేనికి అనింది. కృష్ణుడు అన్నాడు, నా గోవులకు అలంకరించుకుంటానన్నాడు. ఏంటి, ముత్యాల హారాలు గోవులకు అలంకరించుకుంటావా? అంటే ఇక్కడ మళ్ళా మనం పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా కానీ గోవులు, భగవంతుడు ఈక్వేషన్ అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వెళ్తుంది అంటే గోవుల దగ్గరికి వెళ్తుంది. అంటే అప్పట్లో ముత్యాల హారాలు చాలా విలువైనటువంటివి. ఆ విలువైనటువంటి హారాలు కృష్ణుడు నేను అలంకరించుకుంటానని అన్నాడా? అనలేదు. గోవుల అలంకరణ కోసం అన్నాడు. గోవుల అలంకరణ కోసం. వాళ్ళు చాలే పోవయ్యా, గోవుల అలంకరణక ఇంత విలువైన ముత్యాల హారాలు పోమన్నారు.
కృష్ణుడు అమ్మ యశోదమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నానే అన్నాడు. అరే బాబు, నీకేం కర్మ పట్టిందిరా వ్యవసాయం చేయడానికి? మేము కూడా మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పనులతో వ్యవసాయం వాళ్ళు చేస్తుంటే మేము కూడా వెళ్ళి దున్నడానికి ప్రయత్నించి ఏదేదో మా అమ్మమ్మ గారు అనేది మీకేం పట్టిందిరా ఇవన్నీ చేస్తా ఉన్నారు. తర్వాత వాళ్ళకి ఉదయంతో సంగటి సద్దులు పెడతా ఉంటే మేము కూడా ఈ ఆముదం ఆకు పెద్దదిగా ఉండేది, అది కోసుకొని వచ్చి అమ్మమ్మ దీంట్లో పెట్టాను. మీకు అక్కడ టిఫిన్ చేస్తున్నాం, ఇదేం కర్మరా మీకు? లేదు లేదమ్మమ్మ పెట్టాను. అదేదో ఎక్సైట్మెంట్ దాంట్లో ఉండేది. సో నీకేం కర్మ పట్టిందిరా నాయన వ్యవసాయం చేయడానికి? లేదు లేదమ్మా నేను వ్యవసాయం చేయను. అయినా నువ్వు చిన్నపిల్లవాడు, నీకెట్టదే వ్యవసాయం గురించి తెలుసా? నాకు భలే తెలుసు, నేను చూశానుగా. మరి ఏం వ్యవసాయం చేయాలనుకుంటున్నావు? ముత్యాల పంట వేయాలనుకుంటున్నాను. అరే ముత్యాలు పండవరా పొలంలో నాయన, అవి సముద్రంలో నుంచి వస్తాయి. లేదు లేదు నాకు తెలుసులే, నాన్నగారు చూశాను కదా, ఆయన దున్నేసి పొలము గింజలు వేసేస్తాడు, చెట్లు వచ్చేస్తాయి, పంట వచ్చేస్తుంది. నేను కూడా ఏం చేస్తాను, దున్నేసి ఈ ముత్యాలన్నీ వేసేస్తాను, ముత్యాల పంట వచ్చేస్తుంది అన్నాడు. అరే ముత్యాల పంట రావడం ఏంట్రా? ముత్యాలు పండించరా నాయన, సముద్రంలో దొరుకుతాయి. లేదు లేదమ్మా నేను ముత్యాల పంట వేయాల్సిందే అన్నాడు కృష్ణుడు. ఒక్కోసారి పిల్లలు పిచ్చిగా మొండిగా పట్టుకుంటే తల్లిదండ్రులు అంటే వేస్ట్ అయిపోద్ది కదా. అవి భూమిలో వేసేస్తే ముత్యాలు మళ్ళీ తిరిగి వస్తాయి, వాటిని ఎత్తుక్కోవాలంటే చాలా కష్టం. ఆమె ఎంత ప్రయత్నించినా కానీ వారించడానికి కృష్ణుడు వినట్లేదు. లాస్ట్గా భారీ డైలాగ్ వదిలాడు. తెలుసులేమ్మా నేను నల్లగా ఉంటానని నీకు ఇష్టం లేదు, నేను నల్లగా ఉంటానని నీకు ఇష్టం లేదులే, నా మీద అసలు ప్రేమే లేదులేమ్మా నీకు, అందుకే ఇటు చేస్తున్నావు. ఎప్పుడైతే కృష్ణుడు ఆ మాట అన్నాడో ఇంకా యశోదమ్మ, ఏంట్రా అంత పెద్ద మాట అనేసావు, నీ మీద నాకు ప్రేమ లేదంట్రా, నువ్వు నా ప్రాణం రా కన్నయ్య, నువ్వు లేకుండా నేను ఉండలేనురా, నీకేం కావాలా? నా ప్రాణం కావాలంటే ఇచ్చేస్తాను, ముత్యాలేంట్రా ఆఫ్టర్ ఆల్ తీసుకుపో అని చెప్పి ముత్యాలన్నీ ఇచ్చేసింది. ఈ పిల్లలందరూ సెంటిమెంటల్ డైలాగులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? అక్కడి నుంచే మూలం అన్నిటికీ. వీళ్ళకి కూడా తెలుసు తల్లిదండ్రుల నుంచి ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలా, ఎట్లా వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవాలా. అమ్మో ఆ కళలన్నీ కూడా ఆ 64 కళలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి, ఆయన దగ్గర నుంచే అన్ని కళలు కూడా. సో ఈయన ఈ డైలాగులు వదిలేసరికి, ఒరే నువ్వు నా ప్రాణం రా, ఏం కావాలి? నా ప్రాణం కావాలంటే తీసుకో, నువ్వు లేకుండా నేను ఉండలేను, తీసుకో తీసుకో ఇచ్చేసి. ఈయనేం చేశాడు, ఇవి తీసుకొని గోపాలు అందరూ కలిసి పొలం దున్నేశారు. దున్నేసి ముత్యాలన్నీ కూడా పంట వేశారు. రాధారాణి గోపికలు అట్టు వెళ్తా ఉన్నారు, వెన్న మిగడ అన్నీ తీసుకొని వెళ్తా ఉన్నారు. తీసుకొని వెళ్తుంటే, గోపికలారా ఆ వెన్న మిగడ పెరుగు పాలు అన్నీ ఇవ్వండి, మేము ముత్యాల పంట వేసాం, వాటికి ఎరువులాగా వీటన్నిటిని వెయ్యాల. ఏంటి ముత్యాల పంట, దానికి పాలు వెన్న మీగడ పెరుగు ఇవేస్తారా? మీకేమైనా పిచ్చా చాతస్తమా? ముత్యాల చెట్లు కాదు వచ్చేది, ముళ్ళ చెట్లు వస్తాయి మీకు. పోండి అంటే వీళ్ళు బలవంతంగా ఏం చేశారు అంటే ఆ గోపికల దగ్గర నుంచి ఆ వెన్న మీగడ పెరుగు పాలు ఇవన్నీ కూడా లాక్కొని ఆ పంటకి వేసేసారు అనమాట. కొన్ని రోజులు చూస్తుండగానే మొలకలు వచ్చాయి, మొలకలు వచ్చేసాయి. వస్తే ఈ గోపికలు రాధారాణి వీళ్ళందరూ అన్నారు, చూసావా ముత్యాల చెట్లు వస్తున్నాయి అన్నారు గోపాలు. ముత్యాల చెట్లు కాదవి ముళ్ళ చెట్లు, చూస్తుండండి అని చెప్పి అన్నారు వీళ్ళు. ఆ చెట్లు పెరిగాయి, ముత్యాల పువ్వు వచ్చింది, ముత్యాల గింజలు వచ్చాయి, కాయలు వచ్చాయి. మామూలుగా ముత్యాలు తెల్లగా ఉంటాయి, ఈ కృష్ణుడు వేసిన పంటలో ముత్యాలు రకరకాల రంగుల్లో ఉన్నాయన్నమాట. రకరకాల రంగులు, రకరకాల సైజులు, పెద్దవి చిన్నవి రకరకాలు. ఎట్లా ఉందంటే ఆ తోట అంతా కూడా ఒక అద్భుతం అన్నమాట. ఊహించుకోండి,
రకరకాల సైజుల్లో రకరకాల రంగుల్లో చెట్లకు ముత్యాలు పూస్తున్నాయి అంటే ఇంకా ఆ తోట అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించుకోండి. అంత అద్భుతంగా ఉంది. అప్పుడు ఆ పంట చేతికి వచ్చేసింది, అన్నీ కోసారు. కోసి వీళ్ళేం చేస్తా ఉన్నారు, మంచి మాలలు కడుతున్నారు అన్నమాట, ముత్యాల మాలలు. పైన పెద్దవి, తర్వాత ఇంకొంచెం చిన్నవి, తర్వాత ఇంకొంచెం చిన్నవి, చివరికి వచ్చేసరికి చిన్నవి, దానికి మళ్ళా కింద ఒక పెద్ద ముత్యం, రంగురంగులు, ఒక రంగు తర్వాత ఇంకో రంగు, ఇంకో రంగు తర్వాత ఇంకో రంగు, అవన్నీ కూడా మాలలు అద్భుతంగా తయారు చేశారు. వీళ్ళు రాధారాణి గోపికలు, ఏంటో ఆ చమత్కారం చూసారా, నిజంగానే ముత్యాల పంట వచ్చేసింది. మనం అనవసరంగా కృష్ణుడితో ఫైటింగ్ చేసాం, పోయి ఆ ముత్యాలు అడుగుదాం ఆయన. రాధారాణి గోపికలు, కృష్ణయ్య చెప్పండి చెప్పండి, ఏం చెప్పండి. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైటింగ్లు అయిపోతుంటాయి మనకు, అవన్నీ పట్టించుకోకూడదు. ముత్యాలు మాత్రం శభాష్, చాలా బ్రహ్మాండంగా వచ్చాయి పంట, కొన్ని మాకు ఇస్తారా? ఏంటి మీకు ఇవ్వడమా? బాలే వాళ్ళే, పోండి పోండి, ఇవన్నీ కూడా మా గోవులకి. ఇవన్నీ కూడా మాలలు తయారు చేసి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, గోవులకి వేసుకుంటున్నాడు బ్రహ్మాండంగా. గోవులకు అలంకరింప చేసుకుంటున్నాడు. ఇవన్నీ మా గోవులకి, మీకు కాదు, పోండి ఇక్కడి నుంచి అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏంటేంటి, మీరేనా ముత్యాల పంట వేసి పెంచి ఫలితం పొందేది? మాకు కూడా పంటలు ఎట్ట పండించాలో తెలుసు, మేము కూడా ముత్యాల పంట వేస్తాం. సో రాధారాణి గోపికలు అందరూ మీటింగ్ పెట్టుకొని మీ ఇళ్లలో ఎవరెవరి ఇళ్లలో ఎన్నెన్ని ముత్యాలు ఉన్నాయో ఈరోజు అన్నీ తీసుకొచ్చేయాలని రాధారాణి ఆర్డర్ ఇచ్చేసింది. అందరూ ఇళ్లలోంచి ముత్యాలు తీసుకొని వచ్చేసారు. వాళ్ళు కూడా కృష్ణుడు ఎక్కడ పంట వేశాడో దాని పక్కనే పొలం దున్నేశారు. చక్కగా దున్నేసి వాళ్ళు ఇళ్లలోంచి తెచ్చిన ముత్యాలన్నీ వేసేసి, ఎవరి ఇంట్లో కూడా ఈరోజు పాలు పెరుగు ఏం వ్యాపారం లేదు, దేనికి తాగను కూడా తాగకూడదు, అన్ని పొలంలో ముత్యాల పంటకే పోయాల ఎరువులాగా అని చెప్పి మొత్తం వేసేసారు అనమాట. మొలకలు వచ్చాయి. వీళ్ళందరూ ఆనందపడిపోయారు. ఏ కృష్ణ చూడు, మీ పొలంలోనే కాదు మా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. అప్పుడు కృష్ణ అంటున్నాడు, వస్తాయి వస్తాయి వస్తాయి, చూడండి ఏమొస్తాయి. ముందు చెప్పలా, సస్పెన్స్. వచ్చాయి, మొలకలు వచ్చాయి, పెద్ద పొదల్లాగా అయ్యాయి. కానీ అవన్నీ కూడా ఏంటి అంటే ముళ్ళ పొదలు, అన్ని చెట్లు ముళ్ళే, ఒక్క దాంట్లో ముత్యం రాలేదు. నేను అందరూ రాధారాణి మీదకి వచ్చేసారు. ఏ రాధిక, ఏం చేసావు నువ్వు? ఇంట్లో ఉండేటువంటి ముత్యాలు పోయా, పాలు పోయా, పెరుగు పోయా, అన్నీ పోయినాయి. ఇప్పుడు లాస్ట్లో ఏమొచ్చాయంటే ముళ్ళు వచ్చాయి. దేనికి ముళ్ళు? గుచ్చుకునేదానికా? మమ్మల్ని అంతా మిస్గైడ్ చేసావు నువ్వు. ఎవరన్నా వ్యక్తి కృష్ణుడి నుంచి దూరం కావాలని మనల్ని ప్రేరేపిస్తే లాస్ట్కి ముళ్ళే దొరుకుతాయి మనకు. ఇది అర్థం చేసుకోవాలి. లాస్ట్కి ముళ్ళే దొరుకుతాయి. ఏదో ఒక రకంగా జీవితం కృష్ణ సంబంధంగా ఉండాల. కృష్ణ సంబంధంగా లేదు అంటే ఇట్లాగే ఉంటుంది. కృష్ణుణ్ణి దూరం చేసుకునేదానికి ఎంత చక్కగా ఎవరు మాటలు చెప్పినా కానీ ఒక నమస్కారం పెట్టి వాళ్ళని వదిలేయాలి. ఒక నమస్కారం పెట్టి వదిలేయాలి వాళ్ళు. ఎందువల్ల? జరగబోయేది ఇది. సో అందువల్ల హరిబోల్, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు మీరు వేయకపోతే. ప్రవచనం మధ్యలో డిస్టర్బ్ చేయమని. మర్యాదలు కావాలంటే ప్రవచనం అయిన తర్వాత మీరు ఒక మంచిది వేసి వాళ్ళని కూర్చోబెట్టి మాలేసి ఏమన్నా చేసుకో. ప్రవచనం మధ్యలో నేను ఫ్యాన్ శబ్దమే వింటేనే డిస్టర్బెన్స్ అని చోట్లు కక్కుంటూ ఉన్నా, మీరు మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? సో అది
కృష్ణ సంబంధం కానిది ఏదైనా కానీ జీవితంలో వ్యర్థం. అందుకనే హరిభక్తి సుధోదయం చెప్తుంది, భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. భగవద్భక్తి అనేది లేకపోతే గొప్ప జాతిలో పుట్టడం, శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం, మంత్రాలన్నీ జపించడం, తపస్సులు చేయడం. చాలా మంది శాస్త్రాలు పఠిస్తారు దేనికి? ఏదో జ్ఞానం పొందాలని. శాస్త్రాల యొక్క గమ్యం ఏంటి? భగవంతుడు ఏం చెప్తున్నాడు? వేదేశ హి సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధైవ చాహం. వేదాల యొక్క సారం ఏంటి? నన్ను అర్థం చేసుకోవడం, నన్ను చేరుకోవడం. ఆయన అర్థం చేసుకొని ఆయన చేరుకోకపోతే నీకు వేదాలు చదివి ఉపయోగం ఏముంది? భగవద్భక్తిహీనస్య జాతి శాస్త్రం జపం తపం. గొప్ప జాతిలో పుట్టి ఉపయోగం ఏముంది? మాది చాలా పెద్ద కులం అండి. దేనికయ్యా కులం? దేనికి కులం? కులమైనా మతమైనా ఏదైనా భగవంతుని చేరుకునేదానికి. అది జరగకపోతే కులం దేనికి, లేకపోతే గోత్రం దేనికి? రెండు వ్యర్థమే. సో గొప్ప జాతిలో పుట్టడం ఉపయోగం లేదు, శాస్త్రాలన్నీ అధ్యయనం చేసి ఉపయోగం లేదు. జపాలు ఏదో విశ్వామిత్రులాగా పూజించేసి జపం చేసి, నువ్వు జపం విశ్వామిత్రులాగా పూజించి దేనికి చేస్తున్నావు అంటే అందరూ నేను పెద్ద తపస్వి అనుకోవాలని చెప్పి నువ్వు పూజిస్తున్నావు, కానీ నేను కృష్ణుడికి దగ్గర అవ్వాలన్నటువంటి దృక్పథంతో నువ్వు జపం చేస్తున్నావా? లేకపోతే ఉపయోగం ఏముంది? తపస్సు, ఉపవాసాలు, చాలామంది ఉపవాసాలు ఉంటారు. ఆయన రోజుకో దేవుణ్ణి మొక్కుతాడు అనమాట. రోజుకో దేవుణ్ణి మొక్కుతాడు. ప్రభు మంగళవారం ఆంజనేయ స్వామికి ఉపవాసం ప్రభు, రాత్రిపూట నేను ఓన్లీ టిఫిన్ తింటాను ప్రభు. ఏంటయా నీ మెను టిఫిన్లో? ఏం లేదు ప్రభు, వెరీ సింపుల్ ప్రభు, ఒక అరడజన్ గార్లు, అరడజన్ దోశలు, అరడజను పెసరట్లు, అన్నీ అరడజనే ప్రభు, అంతకన్నా ఎక్కువ పోను ప్రభు నేను, అన్నీ హాఫ్ ఎ డజన్. మళ్ళా బుధవారం ఇంకొకరికి, లక్షారం ఇంకొకరికి, శనివారం వెంకన్న బాబుకి. సో ప్రతిరోజు తపస్సు అని పేరు చెప్పుకొని ఇంకా ఎక్కువ ఇంద్రియ భోగం. మామూలుగా అయితే ఒక వెరైటీ తింటాడు, వీడు ఉపవాసం అని చెప్పి అరడజన్ వెరైటీలు, అరడజన్ ఐటెంలు. జపం తపం. అందుకనే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి లేకపోతే జాతిలో పుట్టడం, జపాలు చేయడం, తపస్సులు చేయడం, మంత్రాలు జపం చేయడం, ఇవన్నీ కూడా దేంతో పోల్చారు? అప్రాణస్య హి దేహస్య ముండనం లోకరంజనం. ప్రాణము లేనటువంటి శవానికి అలంకరణ అన్నారు. ప్రాణము లేనటువంటి శవానికి అలంకరణ, శవాలంకరణ. శవానికి మంచి చీక్ పౌడర్ కొట్టండి, మంచి టాల్కం పౌడర్ కొట్టండి, అత్తరు బొయ్యండి, ఉపయోగం ఏమైనా ఉందా? నెక్లెస్ వేయండి, ఆభరణాలన్నీ, మంచి పట్టు వస్త్రాన్ని, ఉపయోగం ఏముంది? సో మనం ఏది చేసినా కానీ భక్తి రావాలా, భక్తి రావాలా. సో అందువల్ల మన సాంగత్యం కానీ, మన శాస్త్ర పఠనం కానీ, సాధన కానీ కృష్ణునికి మనం దగ్గర అవ్వడానికి అది ఉపకరించాలి, సహకరించాలి. ఏం చేసినా కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి అది ఉపయోగపడాలి. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా కొంతమంది గోపికలు అంటున్నారు అనమాట, ఏ రాధిక, కృష్ణుడు అడిగితే ఇచ్చేస్తుంటే పోయి ఉండేది, అప్పుడు ఇచ్చేస్తుంటే ఇప్పుడు ఈ పంట మనకు కొంచెం షేర్ వచ్చి ఉండేది, పార్ట్నర్స్ అయి ఉండేవాళ్ళం. నువ్వు భలే పని చేసావు, ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది, అది ఇది అని చెప్పి అందరూ ఇష్టగోష్ఠి పెట్టుకొని కష్టాలన్నీ చెప్పుకొని వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారంట. కానీ భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే వాళ్ళ మనోభావన తెలుసు కదా, మనోభావన తెలుసు.
బృందావనం నుంచి, మధుర నుంచి భగవంతుడు ద్వారకి వెళ్ళిపోయినప్పుడు ఈ గోపికలందరూ కూడా, మథుర బృందావనం అంటే 7-8 కిలోమీటర్లు అంతే, యమునే మధ్యలో అడ్డం. సో మధురలో కృష్ణుడు ఏమి లీలలు చేస్తున్నాడో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేసేది, దగ్గరే ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళు ఏదో ఆనందంగా ఉన్నారు. ద్వారకి వెళ్ళిపోయాడు. ఇన్ఫర్మేషన్ రావట్లేదు, చాలా దూరంగా ఉంటున్నారు. వాళ్ళకి విరహం ఇంకా ఎక్కువైపోయింది. ఆ విరహ తాపం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, ఇంకా ప్రాణాలు వదిలేయాలి, ఇంకా దేనికి జీవితం అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయారంట గోపికలందరూ కూడా. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేననే. ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యంగా భావించేశాడు. ప్రాణత్యాగం చేయాలనుకున్నారు. అప్పుడు పూర్ణమసికి చెప్పాడంట కృష్ణుడు. ఏమని అంటే, ఆ గోపికలను రాత్రికి ద్వారకి తీసుకొచ్చే అన్నాడు. అంటే భక్తుల యొక్క పరితాపం భగవంతునికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అందుకు చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ దుఃఖపడుతున్నారు. ఏమని? కృష్ణుడిని మిస్ అయిపోయామని, కృష్ణుడి సేవ మిస్ అయిపోయామని. ఈ పూర్ణమసికి చెప్పి ద్వారక్కి తెప్పించేమన్నాడు. అందరూ గోపికల్ని ద్వారక తీసుకొని వచ్చేసి అన్నాడు. పూర్ణమసి యోగమాయతో ఏం చేసింది? నిద్రిస్తున్నటువంటి గోపికా స్త్రీలందరినీ కూడా ద్వారకకి తీసుకొని వచ్చేసి ఒక పెద్ద అంతఃపురంలో వాళ్ళని ఉంచేసింది అనమాట. రాత్రి మీరు రాజమండ్రిలో పండుకొని నిద్రపోయారు, ఉదయం లేచేసరికి బృందావనంలో ఉన్నారు. ఎట్లుంటుంది ఫీలింగ్? ఉదయానికి బృందావనంలో ఉన్నారు, అక్కడ లేదు. సో వీళ్ళు ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో లేచారు. లేస్తే వీళ్ళకేం అర్థం కావట్లేదు, ఎక్కడున్నాం మనం అని. ఈ గోపికలందరికి కూడా. సో వాళ్ళకి అర్థం కాక ఒక పెద్ద అంతఃపురంలో ఉన్నారు, పెద్ద గదిలో ఉన్నారు. ఏం అర్థం కాలేదు, ద్వారం ఎట్లుండో తెలియలేదు. ద్వార్కిదరై, ద్వారకా. సో ద్వార్కిదరై, ద్వారం ఎక్కడా అని చెప్పి అందరూ బిగ్గరగా అరిచారంట. అందుకని చెప్పి ద్వారకకి ద్వారకా అని పేరు వచ్చింది. అందుకని ద్వారకా అని పేరు వచ్చింది ద్వారకకి. సో అందువల్ల భగవంతుడు ఏం చేశాడు? వాళ్ళందరూ కూడా తప్పిదం గుర్తించేశారు. ఒరే పొరపాటు అయిపోయింది, కృష్ణుడు అడగంగానే ఇచ్చుండొచ్చు కదా. భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే, మనంలో కూడా ఎప్పుడన్నా ఏదన్నా పొరపాటున భగవత్ కైంకర్యం డెలిబరేట్గా కాదు, అంటే తెలిసి కాదు, ఏదో తెలియకుండా పొరపాటున మిస్ అయ్యాం భగవత్ సేవ. ఎప్పుడైతే పాశ్చాత్తాపడతామో, పడి భగవత్ సేవ మళ్ళా ఒరే మిస్ అయ్యాము కావాలా అని చెప్పి అనుకుంటామో, భగవంతుడు చాలా కరుణ చెంది ఇచ్చేస్తాడు. అసలు ఆయన హృదయం గొప్పతనం ఏంటయ్యా? పూతన వచ్చింది, విషపూరితమైన పాలు ఇవ్వాలని చెప్పి ఆ విషపూరితమైన పాలిచ్చి భగవంతుడిని సంహరించాలనుకునేది. కానీ ఒక తల్లి పిల్లవానికి పాలిస్తుంది అంటే పూతన రక్కసి అయినప్పటికీ కూడా మాతృభావనతో వచ్చిందని చెప్పి భగవంతుడు పూతనను సంహరించి ఆమెను ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునికి తల్లి అయ్యేటువంటి స్థానాన్ని భగవంతుడు కల్పించాడు. అది భగవంతుని యొక్క హృదయం. పూతనకి మోక్షం ఇచ్చి వైకుంఠంలో తల్లి స్థానాన్ని కల్పించాడంట భగవంతుడు. అంత గొప్ప హృదయం భగవంతునిది. ఆమె ఏ భావనతో వచ్చింది? సో ఈ గోపికలు ముత్యాలు ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో భగవంతుడు ఏం చేశాడు? చక్కటి ముత్యాల హారాలు తయారు చేసి బంగారు పెట్టెలంట. ఆ బంగారు పెట్టెల్లో ఆ ముత్యాలన్నింటి మాలల్ని కూడా ఉంచి ఈ గోపబాలుడికి చెప్పారంట, వెళ్ళి
శ్రీమతి రాధారాణికి, ఈ గోపికలకి ఈ యొక్క ముత్యాల హారాలన్నీ కూడా మీరు పంచండి, తీసుకెళ్ళి పంచండి, తీసుకెళ్ళి పంచండి. సో అందుకని ఆయన ఇవ్వాలా అనుకుంటే ముత్యాల హారాలు వచ్చేస్తాయి, వజ్రాల హారాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి, కరువేం లేదు. భగవంతుడు అవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాటి వల్ల మనం భగవంతుణ్ణి మిస్ అవుతాము అని చెప్పి అంతకుమించి ఇంకేం లేదు, అంతకుమించి ఇంకేం లేదు. అందుకనే భాగవతంలో భగవంతుడు చెప్తున్నాడు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మనం. ఏం చెప్తున్నాడు అంటే, నీ మీద నాకు ప్రత్యేకమైన కరుణ అనేది ఉన్నప్పుడు నీవి అన్నవన్నీ కూడా దూరం చేస్తూ ఉంటాను నేను. అప్పుడు ఇంకా నాకేవి దిక్కు లేదు, నీవే దిక్కు, నీవే దిక్కు. ఎంత గొప్ప శ్రేయోభిలాష అయినా కూడా ఈ ప్రపంచంలో ఉండొచ్చు, కానీ భగవంతుణ్ణి మించిన శ్రేయోభిలాషి మాత్రం కాదతను. వేశ్య పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకునేది. ఆమె అందానికి ఆకర్షితులై చాలామంది విటులు అంటే ఆమెతో సాంగత్యం చేయడానికి వచ్చేవారు. ఒకరోజు చక్కగా అలంకరించుకొని నిలబడింది, ఎవరు రావట్లేదు, ఎవరు చూడట్లేదు. అప్పుడు వేశ్య పింగళ అనుకునింది, కారణం ఏంటి? ఆమె ఆలోచనలో అర్థమైంది ఏంటి అంటే, నాకు వృద్ధాప్యం వచ్చింది, నేను అందవిహీనంగా తయారయ్యాను, అందుకని ఎవరు ఆకర్షితులు కావట్లేదు, నన్ను చూడట్లేదు. ఇంకొంచెం ఆలోచించింది. ఆ ఆలోచనలో ఆమెకు ఒక మహత్తరమైన సత్యం గోచరించింది. ఏంటది అంటే, అందం ఉన్నప్పుడు వచ్చారు, సాంగత్యం చేశారు, ఇప్పుడు అందం లేదు, ఎవరు రావట్లేదు. ధనం ఉన్నప్పుడు వచ్చారు అందరూ, ధనం లేనప్పుడు ఎవరు నాతో రాలేదు. ఆనందం ఉన్నప్పుడు వచ్చారు అందరూ, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. కానీ ఒక్క వ్యక్తి ఆనందం ఉన్నప్పుడు ఉన్నాడు, దుఃఖం ఉన్నప్పుడు ఉన్నాడు, ధనం ఉన్నప్పుడు ఉన్నాడు, ధనము లేనప్పుడు ఉన్నాడు, అందం ఉన్నప్పుడు ఉన్నాడు, అందము లేనప్పుడు ఉన్నాడు. ఆ ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే పరమాత్మ భగవంతుడు. ఆ పరమాత్మ భగవంతుడు అన్ని వేళలా ఉన్నాడు. ఈ సత్యం అర్థం చేసుకున్న రోజు వేశ్య పింగళ ప్రశాంతంగా నిద్రించిందంట. ఈ సత్యం ఎవరికన్నా గోచరించిన రోజు మన జీవితంలో కూడా ప్రశాంతత. లేకపోతే ఏమవుతుంది? ప్రభుపాదుల వారు చెప్పినట్టు 2 ఏడుపులు. ఏంటి ఆ 2 ఏడుపులు? ఉన్నది పోయింది అని ఏడుపు, లేనిది పొందలేదు అని ఏడుపు. ఈ 2 ఏడుపుల మధ్యలో ఉన్నది కూడా అనుభవించట్లేదు, అయితే మనము దేనికి ఏడవాలో తెలియక ఏడ్చుకుంటూ ఉంటే భగవంతుని కృప మన మీద ఉన్నప్పుడు భగవంతుడు ఒక వ్యక్తిని మన జీవితంలోకి పంపిస్తాడు. ఆ వ్యక్తి చెప్తాడు, అరే దేనికి ఏడవాలో తెలియకుండా ఏడుస్తున్నారో బాబు, ఈ అశాశ్వతమైన విషయాల కోసం కాదు నువ్వు ఏడవాల్సింది, శాశ్వతమైన ఆ ఉజ్వల నీలమణి కోసం నువ్వు ఏడవాలా అని చెప్పి మనకు చెప్పడం కోసం ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. మనకి దేనికి ఏడవాలో కూడా తెలియదు. ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక యజమానురాలు ఒక సేవకురాలికి జ్వరం వచ్చిందంట. డాక్టర్ని పిలిపించింది యజమానురాలు. డాక్టర్, నా సేవకురాలికి జ్వరంగా ఉంది, కొంచెం టెస్ట్ చేయండి అనిందండి. డాక్టర్ థర్మామీటర్ పెట్టి చూశాడు, 103 ఉంది సేవకురాలికి. యజమానురాలు అనిందంట, ఎట్టాకు వచ్చారు కదా నాకు కూడా చెక్ చేయండి అనిందండి. యజమానురాలికి చెక్ చేస్తే 98 నార్మల్ ఉందండి.
నార్మల్ 98ఏనా? 98.4. నేను డాక్టర్ కాదు, అందుకని కరెక్ట్గా తెలియదు. 98.4 మా నీకు నార్మల్గా ఉందన్నాడు. ఆ యజమానురాలకి ఎక్కడ లేని కోపం వచ్చిందండి. నాన్ సెన్స్, నువ్వేం డాక్టర్వి? సేవకురాలికి 103 ఉంటే యజమానురాలు ఒక 2 డిగ్రీలను ఎక్కువ ఉండాలి నాకు తక్కువ ఉందంటావా? నువ్వు అసలు డాక్టరేనా? నువ్వు అసలు డాక్టర్ చదివావా? MBBS డిగ్రీ ఉందా నీకు? ప్రభుపాదుల వారికి చెప్పి వాడేదో ఏడుస్తున్నాడంటే వాడికన్నా 2 ఇంతలు ఎక్కువ ఏడవాలని చెప్పి పోటీ పడతాం, కానీ ఒరే హ్యాపీగా ఉండడానికి పోటీ పడు. జ్వరం డిగ్రీలు ఎక్కువ ఉంటే ఇంకో 2-3 డిగ్రీలు ఎక్కువ ఉంటే ఎత్తుకొని పోవాలా? దానికి దుఃఖపడకూడదు. సో ఈ ప్రపంచంలో మనం దేనికి దుఃఖపడాలో కూడా తెలియదు, అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో అందుకని ఆచార్యులు వస్తారు, వచ్చి అరే నాయనా నువ్వెందుకు దుఃఖపడాలో నీకు అర్థం కావట్లేదు. ఏదైతే ప్రాపంచిక విషయాల కోసం నువ్వు దుఃఖపడుతున్నావో ఆ దుఃఖాన్ని నేను కృష్ణుణ్ణి పొందలేదు అని దుఃఖపడు, నీ జన్మ ధన్యమైపోతుంది. నీ జన్మ ధన్యమైపోతుంది. నేను కృష్ణుణ్ణి పొందలేదు అని దుఃఖపడు, నీ జన్మ ధన్యమైపోతుంది. అందుకని మనం ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో ఏది సత్యమో ఏది అసత్యమో కూడా తెలుసుకునేటటువంటి అజ్ఞానంలో మనం ఉన్నాం. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చత్కురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి ఆ గురుదేవులకు నమస్కారం. మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేస్తాడు ఆయన, జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు, జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్నటువంటి సుకృతి వల్ల ఆ గురువు ఎట్టొస్తాడో తెలియదు, మన జీవితంలో ఎట్టొస్తాడో తెలియదు. ఒక్కొక్కరు రకరకాలైనటువంటి సిచ్యుయేషన్స్తో వస్తారనమాట భక్తిలో. మనం పుష్కరాలప్పుడు ప్రోగ్రాం చేసాం, రోజు ఒక 20-25 వేల మందికి. అప్పట్లో మెకనైజ్డ్ కిచెన్ ఏం లేదు. నేను హైదరాబాద్ నుంచి ఒక 70 మంది కుక్స్ని తీసుకొని వచ్చాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ప్రసాదం వితరణ చేస్తున్నాం, వేడి వేడిగా కిచిడి పొంగల్ అది పెడతాను. కొంతమంది నేను అడిగాను, మీరు ఎట్ట డివోటీస్ అయ్యారన్నారు. మాకెవరో చెప్పారండి, ఇస్కాన్ క్యాంప్ దగ్గర ప్రసాదాలు బలి పెడుతున్నారు. భౌతిక జగత్తులో ఉదాహరణ ఏమిస్తారు అంటే, చేపను పట్టడానికి జాలర్ ఏం చేస్తాడు, ఒక ఎర్రనేస్తాడు. ఆ ఎర్రనేసి నీళ్ళలో వేసినప్పుడు తినడానికి చాలా ఉంటాయి, కానీ ఈ చేప అనుకుంటుంది ఇదేదో కొత్త వెరైటీ వచ్చింది అని చెప్పి దాన్ని పట్టుకునేదానికి వస్తుంది, అక్కడ ఒక వృద్ధ చేప ఉంటుంది, అది చాలామందిని ఇట్లా స్పెషల్ దాన్ని పట్టుకోపోయి పైకి వెళ్ళిపోయింది చూస్తుంటుంది. అది ఈ చేపలకు చెప్పి దాని దగ్గరికి పోదు, చాలా కేర్ఫుల్గా ఉండాలా, డేంజర్ డేంజర్ అని చెప్తుంది. నువ్వు ముసలి దానివి, నీకంతా చేదస్తాం, నీకేం తెలియదులే అని చెప్పొచ్చి పట్టుకుంటాయి, టక్కనే వెళ్ళిపోతాయి. భౌతిక విషయాలకి ఈ ఉదాహరణ ఉపయోగిస్తారు. ఆచార్యులు కూడా ఈ జాలరి తెలివిగా ఎర్రని పెట్టి ఏ రకంగా చేపలు పడతాడో, ఆచార్యులు కూడా కొన్ని ఎర్రలేసి ఈ ఆత్మల్ని పట్టి కృష్ణుడికి అర్పించడానికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అటువంటి ఎక్స్పర్ట్ జాలర్ ఎవరు అంటే స్వామి ప్రభుపాదుల వారు. ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఏమేమి అల్యూర్మెంట్స్ అంటే మోహానికి గురి అయ్యేటువంటి ఆకర్షణీయమైనటువంటివన్నీ ఉంటాయో
వాటన్నిటినీ ఉపయోగించారు. యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్. టెక్నాలజీ అన్నిటినీ ఉపయోగించి వీళ్ళని ఎట్ట పట్టేయాలి, జీవుల్ని కృష్ణుడి దగ్గరికి ఎట్ట తీసుకెళ్లాలా అనేది ప్రభుపాదులు వారు థింక్ చేశారు. ఎంతటి వాడైనా జిఫా అక్కడి నుంచి మొదలవుద్ది. ఏం చేశాడు ప్రభుపాదులు వారు? చక్కటి ప్రసాదాలు తయారు చేసి భగవత్ నైవేద్యం పెట్టి డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టారు. నేను ఫస్ట్ టైం ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఆయన అంతకుముందు ఎన్ని గుళ్ళకి వెళ్ళినా కానీ ప్రసాదం అంటే ఏంటంటే చిన్న దొన్నలో పులిహోరో దద్దోజనమో గుగ్గిళ్ళో ఏదో ఒకటి చిన్న దొన్నలో. ఫస్ట్ టైం నేను ఇస్కాన్కి వెళ్తే వాళ్ళు ప్రసాదంకి రండి అన్నారు. తీరా వెళ్తే ఫుల్ ఇస్తర్లో వడ్డిచ్చేస్తున్నారు అనమాట. ఏంటి ప్రసాదం అన్నారు, భోజనం పెడుతున్నారంటే ఇక్కడ భోజనమే ప్రసాదం అన్నారు. భోజనమే ప్రసాదం అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఆదివారం ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. మాకు అప్పుడు ఆదివారం ఫీస్ట్ భలే ఉండేది. మినిమం 2 పూరీలు, సబ్జీ, స్వీటు, హాటు, రైసు, దాలు అన్నీ, పెరుగు ఫుల్. సో ఆదివారం ఎప్పుడు వస్తాయి వెయిటింగ్. తర్వాత యువకులకి ఏం కావాలా? మనం సండే ఈవినింగ్ చూస్తాం. ఇక్కడ ఏం కావాలి యువకులకి? ఉండే ప్యాషన్ అంతా పోవాలి, రజోగుణం అంతా పోవాలి, డింగ్ అని డ్యాన్స్ చేయాలి. సో కీర్తనలో నృత్యం చేసేది పెట్టారు. తర్వాత మంచి ప్రవచనాలు. ఎట్లాగ జాలరి ఎరేసి చేపల్ని పడతాడో ఈ జీవులకి కావాల్సినవి చక్కటి అలంకరణ విగ్రహాలకి. మీరు మామూలు ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళండి, ఇస్కాన్కి రండి. మొదట్లో కొంతమంది భక్తులు చెప్పేవాళ్ళు, మన అలంకరణ చూసి కొత్తగా వచ్చే భక్తులని, ఈరోజు ఏమన్నా పండగ ఉందా అంత చక్కగా అలంకరించారు అంటే మనోళ్ళు రోజు ఇట్లాగే అలంకరిస్తాం మేము. పాపం మన పూర్వపు ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఆయన లేరు ఇప్పుడు, అనంతపూర్ టెంపుల్కి ఒకసారి వచ్చారు. వస్తే ఆయన దర్శనం చూసిన తర్వాత ఒక మాట అన్నారు, మీ ఇస్కాన్ గుళ్ళో ఆ విగ్రహాలు ఎక్కడ చేయిస్తారో కానీ, ఆ అలంకరణ ఎక్కడ చేస్తారో కానీ స్వామి చాలా అద్భుతంగా ఉంటుంది, చూస్తే హృదయం నిండిపోద్ది, మనసు నిండిపోద్ది అని చెప్పి అన్నాడు దర్శనం చేసి. కొంతమంది నాతో చెప్తారు, తిరుపతికి వెళ్ళి దర్శనం చేసి వచ్చిన వాళ్ళు, వెంకన్న బాబు దర్శనం ఇంకా దానికి తిరుగులేదు, కానీ ఆ రాధా గోవింద మందిరానికి మేము వస్తాము, ఆ అష్టసకులు నిలబడుకొని ఎంతసేపు అయినా ఆ పైన తోసేస్తారు మమ్మల్ని చూద్దామంటే, కానీ ఇక్కడ తనివి తీరా ఎంతసేపైనా కూర్చొని దర్శనం చేయొచ్చు, ఎంత తృప్తి కలిగించిందంటే ఆత్మతృప్తి కలిగింది స్వామి అని చాలామంది చెప్తారు తిరుపతికి వెళ్ళినారు. సో ప్రభుపాదుల వారు చక్కటి ఫిలాసఫీ, చక్కటి సంకీర్తన, చక్కటి ప్రవచనాలు, చక్కటి ప్రసాదం, చక్కటి కీర్తనలు, చక్కటి దర్శనాలు, చక్కటి యాత్రలు, అన్నీ అద్భుతమే, ప్రతిదీ అద్భుతమే. అది నిజంగా మనం ఆస్వాదించగలగాలే కానీ అసలు జీవితంలో ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ప్యాకేజీ జీవితంలో ఎప్పుడు కూడా ఇట్లా కూర్చోవలసిన ఛాన్సే లేదు. ఎప్పుడు ఇట్టే అట్టుండొచ్చు ఎప్పుడు, దాన్ని మనం ఆస్వాదించగలిగితే. అట్ట కాకుండా మొన్న నేను చెప్పాను కదా, క్లాస్ టీచరు ఏం చెప్పాను అంటే, ఏదో చెప్పారు సార్, చెప్తానే ఉన్నారు సార్ మీరు అంట. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటే ఇంకా వాడిని మనం ఏం చేయలేం. ఎవడైతే బాడీ మైండ్ రెండు ఇక్కడే పెడతాడో ఆడి లైఫ్ ఎట్లుంటుంది అంటే ఎప్పుడు ఆనందాంబుది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. దర్శనం మధురం, ప్రసాదం మధురం, కీర్తన మధురం, ప్రవచనం మధురం, తత్వం మధురం, నృత్యం మధురం, అన్నీ మధురమే, హ్యాపీ లైఫ్. సో అందుకని మనం ఏంటి అంటే ఇక్కడ కృష్ణుడు గోవులకు పాదాలకు కట్టే తాళ్ళు తీసుకొని ఆయన భుజాన్ని వేసుకుంటే ఆ తాళ్ళకు అందం వచ్చేసిందండి. ఆయన తలకు కట్టుకుంటే ఆ తాటికి అందం వచ్చేసింది, అదొక అందంగా ఉందంట. అందుకనే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, అది ఒక విచిత్రంగా కనిపిస్తుంది అని భాషలో చెప్తున్నారు, ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇది కాళ్ళకు కట్టే తాళ్ళు, గోవులకు కాళ్ళకు కట్టే తాళ్ళు.
సో మనం కూడా చక్కటి బంగారు రింగు తయారు చేసి దానికి ఒక వజ్రాన్ని పొదిగితే ఎంత అందం వస్తుంది, ఆకర్షణ పెరుగుతుందో మన జీవితంలో కూడా ఆ కృష్ణుణ్ణి చేర్చుకున్నప్పుడే ఈ జీవుడికి ఒక ఇదన్నమాట. ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల ముసలాయన. మొన్న గురు మహారాజు నిన్న నేనేదో స్టేటస్లో, నిన్న 2 రోజుల కింద స్టేటస్లో పెట్టాను. అసలు ప్రభుపాదుల వారు ఇట్ట కదిలితే వాళ్ళకి ప్రతి మూమెంట్ కూడా ఒక అద్భుతం. ఆయన శిష్యులకి ప్రతి మూమెంట్. 70 ఏళ్ళ ముసలాయన, భౌతికంగా చూస్తే ఆయన పెద్ద అందగాడు కాదు, భౌతికంగా చూస్తే పెద్ద గాత్రం లేదు. కానీ ప్రభుపాదుల వారు ఆయన ప్రతి ఒక్క దీంట్లో కూడా కృష్ణుడిని చేర్చుకొని ఉన్నాడు. కాబట్టి అడుగు తీసి అడుగు పెడితే ఆయన కృష్ణుడు అడుగు తీసి అడుగు పెడితే ఎంత వైభవం ఉంటుందో ప్రభుపాదుల వారి అడుగు తీసి అడుగు పెడితే కూడా అంత వైభవం ఉండింది, అంత వైభవం ఉంది. కారణం ఏంటి అంటే ఆయన సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ప్రభుపాదుల వారు కదలాడుతూ ఉన్నారు. ఆయన సంపూర్ణ కృష్ణ చైతన్యం. సో అందువల్ల మనం సున్నాలు ఎన్ని పెట్టుకున్నా విలువ లేదు. ఆ ఒక్కటి చేర్చుకుంటే అన్ని సున్నాలకి విలువ వస్తుంది. ఆ కృష్ణుడిని మన జీవితంలో పోకుండా నిలుపుకొని మనం జీవితాన్ని గడిపినప్పుడు ఈ జీవితానికి ఒక ధన్యత్వం వస్తుంది అన్నమాట. ధన్యత్వం వస్తుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి? డౌట్స్? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. నిన్న నేను వైజాగ్కి వెళ్తే అక్కడ ఒక డివోటీ వాళ్ళ ఇంటికి పిలిచారనమాట. అక్కడ కొంతమంది డివోటీస్, ఒక ఆయన, నేను దుబాయ్లో అక్కడికి ప్రచారానికి వెళ్తే నేనున్న వారం రోజులు 10 రోజులు ఆయన అన్ని పనులు వదిలేసుకొని నాకు డ్రైవ్ చేస్తూ ఉండేవాడు. వెహికల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ తీసుకెళ్తూ ఉండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం లాస్ట్ 26 ఇయర్స్ నుంచి చందనోత్సవానికి వస్తాడనమాట. ఆయన వచ్చున్నాడు. ఆయనతోటి నేను తత్వం చెప్తూ ఉన్నాను. ఇదే క్వశ్చను అక్కడ ఆయనతో వచ్చిన భక్తుడు ఒక ఆయన అడిగితే చెప్పాను. మొట్టమొదట మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దుర్యోధనుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, హిరణ్యాక్షుడు కానీ, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు ఎవరు? జై విజయులు. సో వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీస్ అన్నమాట. సో అందువల్ల 7 తరాల ముందు 7 తరాలు వెనకాల అని చెప్పి భగవంతుడు చెప్పాడు. భగవంతుడు ఆ మాట ఇచ్చాడు కాబట్టి మన తల్లిదండ్రులు దుర్మార్గులు అయినప్పటికీ కూడా మనం భక్తి చేస్తూ ఉంటే, పుత్ర అంటే పున్నామ నరకం నుంచి పితృవులను ముముక్తిని కలిగించేవాడు పుత్రుడు. వీడు భక్తి చేయకపోతే పుత్రుడు మూత్రుడు అవుతాడంట. సో అందుకని మనం భక్తి చేయడం వల్ల వాళ్ళు ఒకవేళ భక్తి మార్గంలో లేకపోయినా కానీ, వాళ్ళు ఎక్కడ పుట్టి ఉన్నా కానీ భగవంతుడు వాళ్ళకు ఆలోచన కల్పించి వాళ్ళు భక్తి మార్గంలోకి వచ్చేటట్టు చేసి వాళ్ళు పరిపక్వత చెంది మోక్షాన్ని పొందుతారు. అంతేగాని జస్ట్ ప్రభుత్వ సారాయి దుకాణంలో ఉండేవాడి దగ్గరికి పుష్ప విమానం వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోదు. ఇది అర్థం చేసుకోవాలి. ఆడికి ఒక అవకాశాన్ని కల్పిస్తాడు భగవంతుడు, ప్రేరణ కల్పిస్తాడు. ఎందువల్లంటే ఆడి కుమారుడు తీవ్రమైనటువంటి భక్తి చేస్తున్నాడు కాబట్టి. తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, రామాయణం మహాభారతం అన్నటువంటిది మానవాళికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక ఫుల్ లెంత్ డ్రామా. అది డ్రామా వేసేటప్పుడు ఆర్టిస్టులు హీరో ఉండాలా, విలను ఉండాలి. అటని చెప్పి విలను నిజంగా విలనేం కాదు, విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అందుకనే ప్రభుపాదుల వరకు ఒక లెక్చర్లో చెప్తారు, కౌరవ సైన్యమైనా పాండవ సైన్యమైనా ఇద్దరు సామాన్యులు కాదు,
ఇద్దరూ భగవంతుడిని చూస్తున్నారు అక్కడ రణరంగంలో. సో ఇద్దరు కూడా చాలా గొప్ప ఆత్మలు, వాళ్ళు భగవంతుడిని స్వయంగా దర్శిస్తున్నారంటే. సామాన్య సైనికులే గొప్ప ఆత్మలు అన్నప్పుడు దుర్యోధనుడు ఏం తక్కువైనాడా? హిరణ్యకశిపుడు ఏం తక్కువ? హిరణ్యాక్షుడు ఏం తక్కువ? సో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ఒక సందేశాత్మకమైనటువంటి డ్రామా, రామాయణం మహాభారతం అనేటువంటి 2 డ్రామాల్లో యాక్ట్ చేయడానికి ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చినటువంటి నిత్య పార్షదులు, అంటే నిత్య సంబంధీకులు, నిత్య సాంగత్యం చేసేటువంటి వ్యక్తులు, పవిత్రాత్మల్ని భగవంతుడు ఆ డ్రామా కోసం ఇక్కడికి తీసుకొస్తాడు. వాళ్ళెవ్వరూ దుర్మార్గులు కాదు. మనలాంటి దుర్మార్గుల్ని మార్చడం కోసం వాళ్ళు దుర్మార్గుల్లాగా ఒక పోషణ తీసుకున్నారు, అంతేగాని వాళ్ళెవరూ దుర్మార్గులు కాదు. అదేనమాట. ఇంకేమైనా సందేహాలు? తల్లిదండ్రులు మనకు దుర్మార్గులుగా అనిపించినట్టుగా వ్యవహరించారు. మన వేళ్ళకి వాళ్ళు సరిపడరు. వాళ్ళ పట్ల మనం ఎలా వ్యవహరించాలి? ప్రహ్లాదుడిలాగా వ్యవహరించాలి. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ప్రహ్లాదుడిని ఆడు హరిభక్తి చేస్తున్నాడు కాబట్టి చంపేయండి అన్నాడు. కొండల మీద నుంచి దొల్లించారు, మంటల్లో దోసేశారు, పాములతో గరిపించారు, ఏనుగులతో దొక్కించారు, ఆయుధాలతో ఖండించడానికి ప్రయత్నించారు, అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క సంహారం అయిపోయిన తర్వాత భగవంతునితో ఏమంటున్నాడంటే, ఎంతైనా కానీ నా తండ్రి కదా స్వామి, ఏదో పొరపాట్లు చేశాడు, తన గతి ఏంటి? సేమ్ మనం కూడా మన తల్లిదండ్రులు ఎంత దుర్మార్గులైనా, స్వామి ఈరోజు నేను ఈ జన్మనెత్తి మీ దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నానంటే వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళకు కూడా కొంచెం అనుగ్రహం లభించేటట్టు చూడు స్వామి. లేకపోతే వాళ్ళే ఆ జన్మ ఇకపోతే నేను మీ దగ్గరికి కూడా వచ్చిండేవాడిని కదా. కొంత కాకపోతే కొంతన్నా వాళ్ళు ఈ యొక్క శరీరాన్ని పొందడంలో వాళ్ళు తల్లి మోసింది కదా, 9 మాసాలు మోసింది కదా, పెంచింది కదా. సో అందుకని వాళ్ళు ఏదో సహకారం చేశారు నాకు మీ దగ్గరికి రావడానికి. సో అందువల్ల దయచేసి వాళ్ళ మీద కూడా మీ కమలహస్తాలు ఉంచండి. హరిదాస్ ఠాకూర్ని 21 మార్కెట్ స్థలాల్లో కొడితే చైతన్య మహాప్రభు తట్టుకోలేక వాళ్ళను శిక్షించడానికి సుదర్శన్ చక్రం తీసుకుని వస్తే శిక్షించలేకపోయాడు. ఎందుకని శిక్షించలేకపోయాడు? అజ్ఞానంలో వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు, మీరు ఆగ్రహించి వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవద్దు. వాళ్ళు ఒక పక్క ఈయన కొడుతుంటే వాళ్ళ తరపున ఈయన ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల తరపునే వాళ్ళకు మంచి జరగాలని ప్రార్థన చేసేటువంటి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం మనం ఎట్లా కోరుకోవాలో మన తల్లిదండ్రుల గురించి, మన శత్రువుల గురించి ఏం కోరుకోవాలా? ఒక్కోసారి మనం శత్రువులకి చెడు జరిగేవాలా, అది జరగాలి ఇది జరగాలని కోరుకుంటూ ఉండేటప్పుడు భగవంతుడు వాళ్ళని విజయ పదంలోనే చూపిస్తుంటాడు శత్రువుని. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకునే వరకు వాళ్ళని విజయంగానే చూపిస్తుంటాడు. ఏం అర్థం చేసుకోవాలి నువ్వు? నువ్వు భక్తిలోకి వచ్చి శత్రువు కూడా హాని తలపెట్టకూడదు అనేటువంటి చైతన్యం నువ్వు పెంపొందించుకోవాలా. నువ్వు భక్తిలో ఉండి ఇంకా వాళ్ళకి కీడు జరగాలని కోరుకుంటున్నావు. అందుకని చెప్పి వాళ్ళకి విజయం జరిగేటట్టు నీ చైతన్యంలో మార్పు వచ్చేంత వరకు వాటిని విజయంగానే చూపిస్తాను నేను. నీ చైతన్యంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆడికేం చెడు జరగకూడదు అని, అప్పుడు వాళ్ళకి డ్యూటీ స్టార్ట్ అవుతుంది. అంటే భగవంతుడు ఎవరన్నా భక్తి కావాలా అని వచ్చేటువంటి వ్యక్తి యొక్క అవగాహన కోసం చాలా చాలా కేర్ఫుల్గా పరిశీలనగా గీతలో ఒక విషయం చెప్పాడు భగవంతుడు. ఏం చెప్పాడు అంటే, మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితః. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. మనం దివ్య ప్రకృతి యొక్క రక్షణ అంటే ఏమనుకుంటామంటే, నాకు డబ్బులు పోకుండా కాపాడాలా, నా పదవి పోకుండా కాపాడాలా, ఇటువంటి రక్షణలన్నీ కల్పిస్తూ ఉంటాడని. అసలు దివ్య ప్రకృతి ఏంటి అంటే రక్షణ. నీకు దివ్య ప్రకృతి వచ్చేంత వరకు ఆయన దివ్య ప్రకృతి నిన్ను కాపాడుతూ ఉంటుంది. అది నిజమైనటువంటి దివ్య ప్రకృతి రక్షణ అంటే. నీలో దివ్య గుణాలు వచ్చేంత వరకు కూడా ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ దివ్య గుణాలు వచ్చినప్పుడు
ఎట్లా నువ్వు ఆయన్ని జయించగలవు? ఏ రకంగా జయించగలవు? డబ్బుతో పోటీపడి ఏమైనా జయించగలవా? పరాక్రమంతో పోటీపడి ఏమైనా జయించగలవా? అందంతో పోటీపడి జయించగలవా? తెలివితేటలతో పోటీపడి జయించగలవా? వీటన్నిటికీ సోర్స్ ఆయనే కదా. మరి ఎట్లా జయిస్తావంటే నీలో సద్గుణాలు పెంపొందించుకోవడం ద్వారా ఆ పురుషోత్తముని నువ్వు జయించగలవు. ఆ సద్గుణాలు, వాటి కోసం ఆయన మనలో అవి డెవలప్ అవుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. రఘునాథ్ దాస్ గోస్వామి జమీందారు, చాలా పెద్ద జమీందారు ఆయన. కుబేరుణ్ణి తలదన్నే ఐశ్వర్యం ఉండిందంట అప్పట్లో. కుబేరుణ్ణి తలదన్నే ఐశ్వర్యం. ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోయాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి భక్తి చేసుకొని జీవనం గడపాలా అని చెప్పి. రఘునాథ్ దాస్ గోస్వామి తల్లి అంటుంది తండ్రితోటి, ఏమండి వాడిని కొంచెం కట్టేసి పడేసేయచ్చు కదా, కట్టేసి పడేయచ్చు కదా. అప్పుడు తల్లి అంటది, తండ్రి అంటాడు తల్లితోటి, ఏం పిచ్చిదానివే నువ్వు, కుబేరుణ్ణి తలదన్నే ఐశ్వర్యము, అప్సరసలను తలదన్నేటువంటి భార్య, ఇవే వాడిని కట్టేయలేకపోతే ఇంక తాళ్ళేం కట్టేస్తాయే వాడిని. వాటన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళాడు చైతన్య మహాప్రభు దగ్గరికి. వెళ్ళి మొదట అడుక్కున్నాడు. అంత ఐశ్వర్యంలో ఉన్న వ్యక్తి అడుక్కొని జీవించడం అంటే చిన్న విషయం అదే. మహాప్రభు స్వరూప్ దామోదర్ని ఆయనకి శిక్ష గురువుగా పెట్టాడు. వీడెట్ట బతుకుతున్నాడని ఆయన వచ్చి చెప్తే అడుక్కుంటున్నాడంటే మహాప్రభు ఆనందపడ్డాడంట. ఓ, అడుక్కొని బతుకుతున్నాడా. కొన్ని రోజుల తర్వాత అడగడం మానేశాడంట. అడిగి ఇవ్వకపోతే కూడా వ్యభిచార భావన అంట. ఇవ్వలేదు అంటే వాడిని దూషించుకుంటాం, వీడు ఇవ్వలేదు అని. ఆ పూరి సింహద్వారం ముందు నిలబడుకునేవాడంట. ఎవరన్నా ఇస్తే తీసుకొని తినేవాడు, లేకపోతే పస్తుండేవాడు. ఈ విషయం చైతన్య మహాప్రభు తెలిసి ఇంకో మెట్టు ఎదిగాడు. వీడు అడగను కూడా అడగట్లేదు, ఎవరన్నా ఇస్తే తీసుకుంటున్నాడు. ఇంకొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నాడని అడిగాడంట స్వరూప్ దామోదర్ని. అయ్యా, ఇప్పుడు ఎవరన్నా ఇస్తే కూడా తీసుకోవట్లేదు. ఆ ప్రసాద భాండార్, ఆనంద భాండార్, ప్రసాద భాండార్, అక్కడ భక్తులు తినేసి చేతులు గడిగితే ఆ ఎంగిలి మెతుకులు ఉంటాయి కదా, ఆ కాలువలో వాటన్నిటి వెతికి వాటిని తీసుకొని తిని జీవిస్తున్నాడు అన్నాడు. ఇది తెలుసుకున్న తక్షణమే చైతన్య మహాప్రభు ఒక్క క్షణం ఆగలేదంట, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట అక్కడికి. ఆ సమయానికి రఘునాథ్ దాస్ గోస్వామి ఆ కాలువలో భక్తులు తినగా చేతులు కడగ్గా వచ్చినటువంటి ఉచ్చిష్ట ఆ మెతుకులు ఏరుకొని తీసుకోబోతున్నాడంట. చైతన్య మహాప్రభు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి టక్కన అతను చేయి పట్టుకొని ఆ దోసిట్లో ఉన్నవన్నీ తీసి ఆయన నోట్లో వేసేసుకున్నాడు. మహాప్రభు అన్నాడంట, నువ్వెంత తెలివైనోడి నాకు తెలియదోయ్. భగవంతుడు భుజిస్తే ప్రసాదం అవుతుంది, భక్తులు భుజిస్తే మహాప్రసాదం అవుతుంది. ఆ మహాభక్తుల యొక్క ఉచ్చిష్టని ఏర్కొని తింటున్నావంటే నువ్వెంత తెలివైనోడివి. రఘునాథ్ దాస్ కోసం అన్నాడు, మీకేంటి స్వామి ఇవి తీసుకునేదానికి, ఈ అమృతం నువ్వు ఒక్కడవే తీసుకోవాలనుకుంటున్నావా దొంగ. రఘునాథ్ దాస్ గోస్వామి ఒక్కొక్క అడుగు ఎదుగుతూ ఉంటే వైరాగ్యంతో చైతన్య మహాప్రభు ఆనందం చెందుతూ ఉన్నాడు. సో నిజమైన భక్తి యోగం ఏంటి? వైరాగ్య విద్య, నిజ భక్తి యోగం. సో మనం కూడా ఆ ఉత్తమ లక్షణాలు ఎప్పుడు పెంపొందించుకుంటుంటామో పరమాత్మ హృదయంలో ఉండి గమనిస్తూ ఉంటాడు. ఆయన ముదమునొదుతాడు, ఆనందం చెందుతాడు. సో తల్లిదండ్రులు ఒకవేళ దుర్మార్గులు అయినప్పటికీ కూడా మనం కోరుకోవాల్సిందేంటి? సర్వజీవుల శ్రేయస్సును కోరుకునేటువంటి భక్తుడు అనేటువంటి వాడు, సర్వజీవుల శ్రేయస్సు కోరుకునేటువంటి వాడు తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సు కోరుకోడా? ఖచ్చితంగా కోరుకుంటాడు. రెండో క్లాస్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి
जगद्गुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रा माँ की, गोविंद श्रीनिवास की, गौर निताय की, हरिनाम संकीर्तन की, निताय गौर प्रेमानंदे। हरि हरि बोल।